వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ పాదరాయణః. నమస్తస్మై భగవతే ఆద్యంతం మంగళమజాతం మంగళమజాత సమానభావం ఆర్యం తమీశం అజరామరం ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం విశ్వోద్భవ స్థితిలయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితతత్వం అనంతకీర్తిం మాయాశ్రయం విగతమాయం అచింత్యరూపం బోధస్వరూపం అమలంభి శివం నమామి. యో దత్తే నిజమాయయైవ భువనాకారం వికారోజ్జితః యస్యాహుః కరుణాకటాక్ష విభవైః స్వర్గాపవర్గాభిదౌ ప్రత్యగ్బోధ సుఖాద్వయం హృది సదా పశ్యంతి యం యోగినః. తస్మై శూలసితాంచిత శైలసితాంచిత బద్ధవపుషే శశ్వన్నమస్తే తేజసే. హరయే నమః హరయే నమః. ప్రాతకాలంలో మనం త్రిపురాసుర సంహారం అంటూ చెప్పుకున్నాం. ఇది రాక్షసులు. ఆ రాక్షసుల్ని అనేక విధములైనటువంటి దేవతలంతా కలిసి సదాశివుడికి అనుకూలమవుతే
ఆయన త్రిపురాసుర సంహారం చేశాడు అని కథ యొక్క సారాంశము. ఇది మన దగ్గరే త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు, అవే జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలు. దాన్నే ఉపనిషత్తు అకార ఉకార మకారములుగాను ఈ విధంగా మొత్తం అంటే మన దగ్గర ఉండేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్త్యవస్థలు మనమంతా అనుభవిస్తున్నాం. చతుర్థం తురీయం. అట్లాగే ఈ స్థితికి వెళ్ళాలి అనంటే ఆ స్థితికి వెళ్తే కానీ జీవుడు ఉత్తమ స్థితిని చెందలేడు. ఆ ఉత్తమ స్థితి పొందటానికి ఈశ్వరారాధన, ఈశ్వరానుగ్రహం కావాలి. ఈశ్వరుణ్ణి మనం ఆరాధిస్తే మనకి లలితా సహస్రనామంలో కూడా బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః, విష్ణుగ్రంథి విభేదిన్యై నమః, రుద్రగ్రంథి విభేదిన్యై నమః, ఈ 3 గ్రంథులు. ఈ గ్రంథుల్ని, గ్రంథి అంటే చిక్కుముడి, అది ఎంత కెలికినా ఎంత తీసినా బయటికి రాదు, అందులోంచి బయటపడలే. దీనికి ఈశ్వరానుగ్రహం కావాలి. మనం మెల్లిగా వెళ్ళిపోతాం దాంట్లోంచి. ఆ చతుర్థ స్థితిలో ఉన్నటువంటి ఆమె సాక్షీభూతంగా ఉంటుంది. మనం కూడా మనకి కలిగినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 ఉన్నాయి. ఈ 3ంటికి సాక్షీభూతంగా మనకేమీ సంబంధం లేకుండా తురీయావస్థ, గాఢ నిద్రలో అట్లా ఉంటాం. ఈ స్థితిని పొందాలి. దీనికి ఈశ్వరానుగ్రహమే ప్రధాన కారణం. అది ఈశ్వరుడని మనం ఉంటాం. అమ్మవారని కొంతమంది అంటారు. ఏమన్నా కూడా విషయం ఇదే అని చెప్పుకోవడం. లోపలికి దీని మీద చాలా గ్రంథాల్లో త్రిపుర రహస్యమే ఉంది. అట్లాగే చాలా గ్రంథాలు, అవన్నీ వేదాంత పరంగా చాలా, అవే ఒక 1 నెల రోజులు చెప్పుకోదగ్గ గ్రంథాలు. సరే, అంత మటుకు కొంత మటుకు దాంట్లో ప్రవేశం. ఈశ్వరుడు ఇట్లాగూ చాలామంది రాక్షసుల్ని సంహరించాడు. సంహరించి ఈ ప్రపంచానికి, అంటే ప్రపంచం అంటే జీవులమే, మనందరికీ శుభ మార్గాన్ని, అంటే ఉత్తమ స్థితిని పొందటానికి తగ్గట్టుగా చేశాడు ఆయన. అయినా కూడా మనలో ఉండేటువంటి రాక్షస గుణాలతో మనం రాక్షస ప్రవృత్తిలోనే ఉంటూ ఉంటాం. ఇది ప్రారంభం. సరే, ఈయన పంచముఖాలు. ఇక్కడ కథల్లో కూడా ఒక గ్రంథంలో ఒక విధంగా, పొద్దున గణపతిని గురించి చెప్పాను. ఇక్కడ కుమారస్వామి గణపతి యొక్క వివాహ సమయంలో వాళ్ళు పరీక్ష పెట్టినట్టుగా ఒక కథ శివపురాణం. మిగతా వాటిల్లో గణాధిపత్యం ఇవ్వటానికే పరీక్ష పెట్టినట్టుగా కొన్ని చోట్ల చూపిస్తారు. ఇవి కల్పభేదాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ బ్రహ్మకల్పంలో ఇట్లా జరిగింది, ఆ బ్రహ్మకల్పంలో మరొక విధంగా జరిగింది అని అర్థం చేసుకోవాలి. కానీ అక్కడ ఒకటి చెప్పాడు, ఇక్కడ ఒకటి చెప్పాడని తప్పు అనుకోకూడదు. అవి ఇవి కూడా మూలం ఒకటే ఉంటుంది. మళ్ళా పరీక్ష అక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టాడు,
ప్రయోజనంలో కొద్ది తేడా. అట్లాగూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అరే అక్కడ ఇట్లా చెప్పాడే ఇక్కడ ఇట్లా చెప్పాడే అని మనకు అనిపిస్తుంది. అట్లాగే ఈయన పంచముఖుడు కింద ఈశ్వరుడు ప్రసిద్ధుడు. దాన్ని వేదం కూడా సజ్జోజాతమని, వామదేవుడని, తత్పురుషుడని, అఘోరుడని, ఈశానుడని ఈ ఐదు శివుని యొక్క అవతారాలు మళ్ళా అని ఈ విధంగా చెప్తూ వచ్చారు. దాన్ని మనం ఇప్పుడు కొంతమటుకు చెప్పుకుంటాం. అసంఖ్యాకమైనటువంటి అవతారాలు పరమేశ్వరుడివి. ఇవి కల్పకల్పాంతాల్లో అనేక రకాలుగా జరిగినాయి. ఇప్పుడు చెప్పేటువంటి కథ 19వ మన్వాంతరం శ్వేతలోహిత అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఒక కల్పాంతరం. అప్పుడు శివుడు సజ్జోజాతుడుగా అవతరించాడు. అది మొదటి అవతారం కింద చెప్తాను. ఆ కల్పంలో బ్రహ్మ పరబ్రహ్మని ధ్యానిస్తూ ఉంటే శ్వేతలోహిత వర్ణంలో శిఖను ధరించిన ఒక కుమారుడు కలిగాడు. అరే ఎవడ్రా ఇతనే పరమేశ్వరుడై ఉంటాడు అని అనుకున్నాడు. ఆ పిల్లవాడికి బ్రహ్మగారు నమస్కరించి ఆయన సజ్జోజాత కుమారుడైనటువంటి శివుడే అని ఆ బ్రహ్మగారు చాలా ఆనందించారు. ఆ బ్రహ్మని సద్బుద్ధితో చాలాసార్లు ప్రార్థించాడు. ఇట్లాగే ధ్యానం చేస్తూ ఉంటే శ్వేతవర్ణం కలిగినటువంటి 4 కుమారులు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. నందుడు, సునందుడు, విశ్వనందుడు, ఉపనందుడు అని. వాళ్ళు పెద్ద జ్ఞాన సంపన్నులు. బ్రహ్మదేవుడికి శిష్యులయ్యారు. బ్రహ్మలోకంలో ఉన్నారు వాళ్ళు. పరమేశ్వరుడు సజ్జోజాతముఖంగా అవతరించి బ్రహ్మకు జ్ఞానాన్ని కలిగించాడు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. ఈయనకి జ్ఞానం ఏం కలిగిస్తారండి? బ్రహ్మ జ్ఞానమే కలిగిస్తారు. అంటే ఆయన గురించి ఆయనకి చెప్పారని కాదర్థం. ఇక్కడ బ్రహ్మ అంటే నిర్గుణ నిరాకారమైనటువంటి ఏ పరబ్రహ్మ ఉన్నాడో ఆ పరబ్రహ్మ గురించి ఈయనకు ఉపదేశం చేశాడు సజ్జోజాతుడు. ఇది మొదటి అవతారం. ఆ తర్వాత రక్తం అనే పేరుతో 20వ కల్పం. ఆ కల్పంలో బ్రహ్మదేవుడు రక్త శరీరాన్ని ధరించాడు ఎర్రగా. అదైనా నాకు కొడుకులు కావాలి అనుకుంటూ ఉంటే అతని శరీరంలో ఉన్నటువంటి ఎర్రని రంగు కలిగినటువంటి మాల, ఎర్రని వస్త్రాలు అయినటువంటి వాడు, నేత్రములు కూడా ఎరుపు రంగు కలిగి ఉన్నాయి. ఒక కుమారుడు ఉద్భవించాడు. ఆయనకి వామదేవుడు అని పేరు. ఆయన ఈ బ్రహ్మగారు వెళ్ళి ఆయనకి నమస్కారం చేశారు. ఆయనకి విరజ, వివాహ, విశోక, విశ్వభావన అనేటువంటి 4 కుమారులు కలిగారు. బ్రహ్మకి రచనాశక్తిని ఆయన ఉపదేశం చేశాడు. రచనాశక్తి అంటే ప్రపంచాన్ని ఎట్లా నడపాలి అనేటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ఆ తర్వాత
20వ కల్పం. ఆ కల్పంలో పీతవాస అనే పేరు కలిగినటువంటి ఆ పచ్చటి వస్త్రాలు కలిగి ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఆయనకి ఉపదేశం చేశారు. ఒక కుమారుడు పుట్టాడు. ఆయన మంచి ప్రౌఢంగా ఉన్నాడు, విశాల భుజాలు కలిగినటువంటి వాడు. ఆయనే తత్పురుషుడు. సజ్జోజాత వామదేవ తత్పురుష అఘోరుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ తర్వాత మన్వంతరంలో పీతవర్ణం కలిగి ఒక బ్రహ్మగారు, ఆయన ఏకాదశి అంటే 11,000 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఏమిటంటే ఆయన కోరిక ప్రజల్ని సృష్టించడమే. అటువంటి సమయంలో ఆయన నుంచి ఒక ఆయనకి ఎదురుగుండా నల్లని తలపాగా, నల్లని యజ్ఞోపవీతం, అతని కిరీటం కూడా నల్లగా ఉంది. ఆ పురుషుడి పేరు అఘోరుడు అన్నారు. ఆయనకి కృష్ణ, కృష్ణశిఖ, కృష్ణాస్య, కృష్ణకంఠదృక్ అనేటువంటి 4 వ్యక్తులు ఆయనకి ఉద్భవించారు. ఆ తర్వాత బ్రహ్మకల్పంలో విశ్వరూపం అనే ఆ బ్రహ్మకల్పం పేరు. బ్రహ్మగారు తపస్సు చేస్తే మనస్సులోనే శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే గొప్ప నాదం ఏర్పడదు. ఆ నాదం ద్వారా సరస్వతీదేవి ప్రకటితమైంది. భగవానుడు ఈశాన రూపంలో వచ్చాడు. ఆయన వల్లం శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచభుజం అన్నట్టు ఆయన అన్నాడు. జన్మలేనివాడు అని ఆ ఈశానుణ్ణి చూసి బ్రహ్మదేవుడు నమస్కరించాడు. ఆయనకి సన్మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆయనకి 4 కుమారులు కలిగారు. జటి, ముండి, శిఖండి, అర్థముండి అని 4. ఈయన ద్వారానే మనకి అట్లాగే పంచభూతములు కూడా ఉత్పత్తి అయినాయి. అట్లాగే ఈశ్వరుడు ఆయన అష్టమూర్తులుగాను అర్థనారీశ్వరుడుగాను కూడా ఉద్భవించాడు. ఈ అష్టమూర్తులంటే ఆయనే పృథివీగా, జలంగా, అగ్నిగా అన్ని అవతారాలు, పంచమహాభూతాలు, సూర్య చంద్రులు, యజమానంటే యజ్ఞం చేసినటువంటి బ్రాహ్మణుడుగా అష్ట శరీరములు అంటారు. అష్టమూర్తి అంటారు ఈశ్వరుడు. అష్టమూర్తిగా ఆయన అవతరించాడు. ఆ అష్టమూర్తి ఈ పంచమహాభూతాల్లోంచే మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా ఉద్భవించినాయి. ఇట్లాగూ లోకంలో అన్నీ కూడా వస్తూ వచ్చినాయి. ఆ తర్వాత ఈయనకి, ఆ ఈశ్వరుడికి ఈ యొక్క జగత్తంతా నడపడానికి తగినటువంటి విధంగా కొన్ని శక్తుల్ని ఆయన వశం చేసుకొని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనే ఆ రూపాలు మారాడు. నందీశ్వరుడు అంటే శివుడు వేరే, నంది వేరే కాదు. ఆయనే మరొక రూపాన్ని ధరించాడు. ఆ నందీశ్వరుడు యొక్క అవతారం మనం చెప్పుకున్నాం ఒకసారి. ఆయనకి, ఈశ్వరుడికి చాలా అత్యంత ప్రీతిపాత్రుడు, మహానుభావుడు.
ఈశ్వరుడెంతో ఆయన అంతే అన్న. ఆ తర్వాత కాలభైరవుడి యొక్క మహాత్మ్యం. ఈయన మార్గశిర కృష్ణపక్ష అష్టమి నాడు భైరవ రూపంగా అవతరించాడు. ఈ భైరవ రూపానికి కుక్క అని అర్థం లేదు. అంటే భయంకరమైనటువంటి నాదం, రవం అంటే నాదం. ఈ నాదం కలిగాడు. అది చాలా గొప్ప రోజు. మార్గశిర కృష్ణ అష్టమి చాలా గొప్ప రోజు. అదే మనకి కాలభైరవ అష్టమి అంటారు. ఆ రోజున ఉపవాసం ఉండి జాగరణం చేస్తే సమస్త పాపాలు పోతాయి. ఆయన్ని కాలభైరవ దర్శనం అనేటువంటిది చాలా గొప్పది. ఎవరైనా చెడు చేస్తే వాళ్ళకి దుఃఖాల్ని అనుభవింపజేసి మరలా దుర్గతిని పొందకుండా వాళ్ళని ఉత్తమ మార్గంలో నడుపుతాడు. ఆ స్వామి ప్రభావం వారణాసిలో చాలా బాగా ఉంటుంది. కాలభైరవుణ్ణి ధ్యానిస్తే ఆయన దర్శనం వల్ల వాడి సమస్త విధములైన పాపాలు నశిస్తాయి. అందుట్లో మంగళవారం కలిస్తే ఇంకా విశేషం అన్నారు. అట్లాగే శరభావతారం అని ఒక అవతారం. ఇది పెద్దగా లోకల్లో వాళ్ళంతా కూడా కొంతమంది శరభ 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 అంటారు. అదొక అవతారం. మరి ఆ తర్వాత విశ్వానర ముని ఇంట పరమేశ్వరుడు అవతరించాడు. ఆయన పేరు గృహపతి అంటారు. ఈ గృహపతి అంటే ఎవరంటే అగ్నిర్గృహపతి అని వేదం చెప్తుంది. అగ్నే గృహపతి అంటే అగ్ని యొక్క అవతారాన్ని. అది ఎట్లా జరిగిందంటే నర్మదా నదీ తీరంలో విశ్వానరుడు అనేటువంటి ఒక మునీంద్రుడు ఉండేవాడు. ఆయన చాండిల్య గోత్రోద్భవుడు, చాలా గొప్పవాడు. ఆయనకి సుచిష్మతి అని ఒక భార్య కూడా ఉండేది. ఆమెని సుచిష్మతిని వివాహం చేసుకున్నాడు. అనేక కర్మలు చేశాడు. చాలా కాలం గడిచింది. ఆ భార్య కూడా వ్రతాలు చేసేది. అయ్యా, మీ దగ్గర ఉండి నేను అన్ని భోగాలు అనుభవించాను. నాకు ఒక కోరిక ఉంది స్వామి, నాకు ఆ కోరిక తీరేటువంటి మార్గం చెప్పండి. నాకు మహేశ్వరుణ్ణి కుమారుడుగా పొందాలనుంది. ఈశ్వరుణ్ణే కుమారుడుగా పొందాలి. ఆమె అడిగినటువంటి మాట చాలా చాలా దుస్సాధ్యమైనటువంటిది. ఆ మాట సరే ఆయన అనుకున్నాడు, ఇది ఆమె నోట ఈశ్వరుడే పలికిచ్చాడనుకున్నాడు. లేకపోతే అట్లా అడగదామే. సరే, ఆయన ఏకపత్ని వ్రతుడు. తన భార్యను తీసుకొని వారణాసి వెళ్ళి చాలా తీవ్రమైన తపస్సు చేశాడు.
అక్కడ కాశీలో వీరేశ్వర లింగం అని ఒక లింగం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. దాన్ని ఒక సంవత్సర కాలం భక్తితో త్రికాలములయందు పూజించాడు. సరే, ఇట్లాగుండగా రోజు స్నానం చేసేవాడు. అట్లాగే వీరేశ్వరుణ్ణి పూజించేవాడు. ఇట్లా పూజిస్తూ ఉంటే ఆ లింగం మధ్యలోంచి 8 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఒక పిల్లవాడు మంచి తేజస్సుతో బయటికి వచ్చాడు లింగంలోంచి. ఆయన చాలా దివ్యమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. భస్మం ధరించాడు, శైవోచితమైనటువంటి అలంకారాలు, రుద్రాక్షలు ఇవన్నీ ధరించాడు. ఆయన నవ్వుతూ శృతి సూక్తాలు అంటే వేదములు కూడా అంటే నమకం చమకం ఇత్యాదులు చదువుతున్నాడు. వాడిని చుట్టంతో ఈయన చాలా ఆనందించాడు. ఆ పిల్లవాడిని నమస్కారం చేశాడు. ఆ పిల్లవాడికి ఆ పిల్లవాడిని కొన్ని స్తోత్రముల ద్వారా స్తుతించాడు కూడా. ఏక ఏవ రుద్రో నద్వితీయాయతస్థే, మనకి వేదమే చెప్తుంది. సమస్త ప్రపంచంలో కూడా ఉన్నది రుద్రుడొక్కడే. విశ్వంభూతం భవనం జాతం జనిష్యమాణం చయత్ సర్వోశేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు అని చెప్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నది, కాబోయేది, జరిగింది సమస్తం కూడా రుద్రుడే. చెప్పండి, మనకు కనబడట్లేదంటే మనకి సరి అయిన కళ్ళజోడలేదు. జాగ్రత్తగా గమనిస్తే ఉన్నదంతా శివ చైతన్యమే, శివుడే, ఇంకెవ్వరు లేరన్నాడు. సరే, దీని మీద పెద్ద ఆయన స్తోత్రం కూడా చేశాడు. ఆ స్తోత్రం యొక్క తాత్పర్యం మొత్తం ఇదే. అంతా కూడా పరమేశ్వర స్వరూపం. ఆయన విన్నాడు, చాలా ఆనందించాడు. అరే, ఎందువల్లంటే వేదం అనేక చోట్ల కొన్ని విచిత్రములైనటువంటి మాటలు మాట్లాడుతున్నాయి. అంధో మణిమ విందతు, అంధుడు గుడ్డివాడు ఒక మంచి మణిని పొందాడు. వాడికి రాయేదో మణేదో వాడికి తెలుస్తుందే? తెలియదు. మరి వేదం అట్లా చెప్తున్నాను. సోగ్రీవ ప్రత్యముంచతు, దాన్ని మెడలేని వాడు మెడలో వేసుకున్నాయంట. అదేమిటండి? ఏమన్నా అర్థం ఉందా? ఇటువంటి వాక్యాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా అపాణపాణి, కాళ్ళుండవు, చేతులుండవు, ముక్కుండదు, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మనకుండేటువంటి ఈ భౌతికమైనటువంటి శరీరావయవాలు లేకుండానే మిగతా పనులన్నీ జరుగుతుంది. ఇది మనకు కూడా అనుభవమే. జాగ్రత్తగా విచారించుకుంటే మనకి స్వప్నం వస్తుంది. ఈ కళ్ళు నిద్రపోయినాయి కదా, ఈ కాళ్ళు నిద్రపోయినాయి కదా, ఈ చేతులు లేవు కదా, ఈ ముక్కు లేదు కదా, ఏమీ లేదు. అయినా వాడికి స్వప్నంలో మంచి మల్లెపూల దండ దొరికినట్టు, అది బాగా సువాసనగా ఉన్నట్టు, అట్లాగే ఒక అందాన్ని చుట్టం, ఒక మంచి శబ్దాన్ని వింటాం, తనేదో చక్కగా స్తోత్రం చేసినట్టు,
ఇవన్నీ చేస్తున్నాడు. ఈ శరీరంతో చేశాడా? శరీరం లేకుండా చేయటం అవుతుందా మన దృష్టిలో? కాదు. శరీరం లేకుండా చేయటానికి వీల్లేదు, ఈ శరీరంతో చేయలేదు. మరి చేసినట్టు నీకు అనుభవం వస్తుంది. ఎట్లా కుదురుతుందండి ఇది? ఇది కుదురుతుందా? కుదురుతుంది. ఎందువల్లంటే మనలో ఉన్నటువంటి నిద్రపోయింది ఈ శరీరం, ఈ చైతన్యం అనేటువంటిది ఒకటి ఉంది. అది నిద్రపోదు, అది లేచే ఉంటుంది. ఆ చైతన్యం వల్లే మనం ఆ ప్రపంచాన్ని, స్వప్న ప్రపంచాన్నంతా కూడా చూస్తున్నాం. మనమంతా ఉన్నామండి, పడుకున్నాం, దట్టమైనటువంటి చీకటి, మెలకొచ్చింది. ఏమి కన్ను పొడుచుకున్నా ఏమీ కనబడట్లేదు, అంత చీకటి, ఏమాత్రం వెళ్తులేదు. మన పక్కన ఎదురుకుండా ఏముందో కూడా కనబడట్లేదు. అయినా ఒకటి కనబడుతున్నది. వీడికి ఏం కనబడుతుంది చెప్పండి? వాడికి అన్ని సందేహాలే, అది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, అది ఉందా, లేదా లేదా అని. నేనున్నానా లేనా అని వాడికి డౌట్ ఉందే? అది వాడికి తెలుస్తూనే ఉందిగా నేను అని. ఈ తెలియటం దేనివల్ల తెలుస్తున్నది? నేను అనేది తెలుస్తున్నది కదా, అదొక జ్యోతి. దానికి ఆరిపోవటం అంటూ లేదు. ఆ జ్యోతికి ఇంకొక జ్యోతి వచ్చి అరే నువ్వున్నావు కదరా అని అనవలసిన అవసరం లేదు. వాడు నేనున్నాను, నాకేది కనబడట్లేదంటాడు. ఈ నేను అనేది వాడికి స్ఫురిస్తూనే ఉంది. ఈ స్ఫురించేటమే, దానికే పరబ్రహ్మ అని పేరు. ఎప్పుడు అది త్రికాలా బాధ్యం. నువ్వు ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా ఏం చేసినా మిగతావన్నీ ఉన్నాయా లేవా అని డౌట్ ఉంటుంది, కానీ నేనున్నానా లేనా అని ఎవడికి డౌట్ ఉండదు. ఒకప్పుడు చచ్చిపోయినట్టు కళ్ళు వస్తుంది, పాడె మీద పడుకోబెట్టినట్టు కళ వస్తుంది, తల తెగిపోయినట్టు కళ వస్తుంది. తల తెగిపోయినా వీడు చూస్తూనే ఉన్నాడు. పాడె మీద పడుకోబెట్టిన విషయం వీడు చూశాడు. ఇది గొప్ప విషయం. ఇది స్వయం జ్యోతి అంటే మిగతా వాటి ప్రకాశము, మిగతా వాటి సహాయం లేకుండా ప్రకాశింపచేసేటువంటిది అనే విధంగా స్తోత్రం చేశాడు. సర్వవ్యాపివి అన్నాడు. ఇది విని చాలా ఆనందించాడు. ఈశ్వరుడు, ఏమయ్యా బాగా స్తోత్రం చేశావు, నువ్వేదైనా వరం కోరుకోవయ్యా అన్నాడు. అంటే ఈయన ఏం చేశాడంటే ఆయనతో అయ్యా మీలాంటి సమర్థుడైనటువంటి వాడు నాకు కొడుగ్గా కావాలి, ఇది నా భార్య కోరిక అని చెప్పాడు. ఈశ్వరుడు తప్పకుండా నెరవేరుతుందయ్యా, త్వరలో నీ కోరిక, నేను నీ భార్య గర్భంలో నీకు పుత్రుణ్ణి పుడతానన్నాడు. ఆయన గృహపతి. అక్కడ 1 సంవత్సరం వరకు అభిలాషాష్టకం అనే ఒక అష్టకం ఉంది. దాన్ని పఠిస్తూ చేశాడు. ఈ స్తోత్రం చాలా గొప్పది. ఇది చేస్తే సంతానం కలుగుతుంది. ఎవరికి ఏ విధమైన కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుంది. దాని పేరే అభిలాషాష్టకం. అది ఇచ్చాడు.
సరే అక్కడి నుంచి ఆయన భార్య గర్భవతయింది, చాలా ఆనందించింది. ఆ పుట్టబోయేవాడు సాక్షాత్ పరమేశ్వరుడని తెలుసు. అయినా సరే ఆయనకి సంస్కారములన్నీ జరిపాడు. పుంసవనమని, జాతకర్మని, అట్లాగే సుఖప్రసవానికి సీమంతమని, ఇవన్నీ కొన్ని సంస్కారములు గర్భంలో ఉండంగానే చేస్తారు. ఈ పుంసవనం చేస్తే గర్భంలో ఉన్నటువంటి శిశువు 3 నెలలకు కానీ ఈ శిశువుకి పుంరూపం కానీ స్త్రీ రూపం కానీ ఏర్పడదు. ఈ లోపల మనం ఈ హోమాలు ఇవి కొన్ని ఉన్నాయి, అవి జాగ్రత్తగా చేస్తే పురుషుడే పుడతాడు. ఇట్లా చేసేది పుంసవనం అంట. దానికి చాలా నియమాలు ఉన్నాయి. అట్లాగే సీమంతము అని ఇప్పుడు కూడా చేస్తారు. ఇది మనకి లౌకికమైపోయింది వేళ. సీమంతము అనే పదానికి పాపిడి అని అర్థం. దీనికి సంస్కృతంలో పాపిడి అని పేరు. ఈ సీమంతం అనేటువంటిది చేస్తే గర్భవతి అయినటువంటి ఆమె సుఖప్రసవం అవుతుందని శాస్త్రం. అట్లాగే గర్భంలో ఉండేటువంటి శిశువు మంచి తేజస్సు గలవాడవుతాడు. దానికి కొన్ని హోమాలు తతంగం అంతా ఉంది. దానికి మామూలుగా చేసేది కాదు. ఇప్పుడు జరిగేటువంటి సీమంతాలు ఊరికే వేడుకలు, ఏదో గాజులు వేయటం, చీరలు పెట్టడం వచ్చిన ముత్తైదులకి, ఇవన్నీ కూడా వేడుకలు. అది మంచిదే. పెద్దలు వచ్చిన ముత్తైదులంతా ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందువల్ల అది కూడా చేయవలసిందే. మంత్రపూర్వకమైనటువంటిది మనం మర్చిపోయాం ప్రస్తుత కాలంలో. అది చేశాడు. ఇవన్నీ చేసి అప్పుడు ఆ పిల్లవాడు మంచి గ్రహస్థితి ఉండంగా ఉద్భవించాడు. పుత్ర రూపంలో ఉద్భవించాడు. చాలా ఆనందించారు. ఆయనకి జాతకర్మని చేశారు. ఆయనకి గృహపతి అని పేరు పెట్టారు. ఆ పుట్టింది శంకరుడే అయినా ఈ రూపంలో ఉండబట్టి బ్రహ్మగారు వాళ్ళు వచ్చారు, చక్కగా ఆశీర్వదించారు. వాళ్ళలోన వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీహరి వచ్చాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడికి వేదాధ్యయనం అది చేయించారు. 9 సంవత్సరాలు వచ్చినాయి. వీళ్ళు చూడటానికి నారదుడు వచ్చాడు. వచ్చి ఈ పిల్లవాడు వెళ్ళి ఆయనకి నమస్కారం చేశాడు. ఆయన హస్తరేఖలు అవన్నీ చూసి, ఆ నాలిక, ఆయన పెదవులు అన్నీ కూడా చూసి, ఈ పిల్లవాడు ఎక్కువ కాలం జీవించడయ్యా అన్నాడు. ఈయన్ని బ్రహ్మగారే రక్షించాలి. అనేక ఉపాయాలు చేసి ఈ పిల్లవాడిని మీరు రక్షించుకోవాలి అని ఈయన 12వ ఏట ఈ నెత్తి మీద పిడుగు పడుతుందయ్యా. ఇంకేముందండి, భయపడిపోయారు. సరే, అందరూ కూడా ఏమిట్రా ఇది అనుకున్నారు. తల్లిదండ్రులు చాలా భయపడిపోయారు. అయితే ఈ వైశ్వానరుడు వాళ్ళు బాధపడటాన్ని చూసి ఆ పిల్లవాడితో అన్నాడు, అరే నువ్వు నాకు బహిప్రాణానివిరా,
నువ్వంటే నాకు చాలా ఇదిరా. ఇప్పుడు మహర్షి మాట చెప్పాడు. ఆ మహర్షి యొక్క వాక్యం అబద్ధం కాదు. నువ్వు ఈశ్వరాంశతో జన్మించిన వాడివి. ఇటువంటి దుఃఖం మాకు వస్తుందిరా. ఆయన కంగారు పడద్దు. ఆ గృహపతి చిరునవ్వుతో, అయ్యా మీ చరణ ధూళితో నా శరీరాన్ని రక్షించుకుంటాను నేను. మీ చరణ ధూళి నా శిరస్సు మీద ఉండగా కాలుడు కూడా నన్నేమీ చేయలేడు. మృత్యువు అసలు లెక్కలేదు పొమ్మని. అందువల్ల మృత్యువు కూడా భయపడేటట్టు నేను ప్రయత్నం చేస్తా అన్నాడు. అక్కడి నుంచి ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఆ ఈశ్వరుణ్ణి శరణు పొందుతా అనుకున్నాడు. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞని తీసుకొని పెద్దలందరికీ నమస్కారం చేసి వారణాసికి చేరాడు. అక్కడ అమ్మవారితో కలిసి ఉండాల అయ్యవారిని మడికన్నెక్కి వెళ్ళి స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించి శివుడికి నమస్కారం చేసి గొప్పగా ప్రార్థించాడు ఈశ్వరుడు. కాశీకి ఆనంద కాననం అని ఒక పేరుంది. కాననం అంటే అడవి, ఆనంద కందమే కాశీ. మనకి భూమిగా కనబడుతుంది, కానీ అదేమిటంటే కందం అంటే దుంప అని అర్థం. కంద ఉంది, దుంప. అందుట్లో ఏముంటుందండి? అటు చూసినా ఇటు చూసినా అంతా దుంపే ఉంటుంది, ఇంకేముండదు. అందుట్లో మళ్ళా విత్తనాలని ఇంకోటని ఏమే ఉండదు, అంతా దుంపే. అట్లాగే ఆనంద కందం అంటే కాశీ అంతా కూడా ఆనందమయం. అంటే అర్థమేమిటి? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. ఆనందమే బ్రహ్మ. సచ్చితానంద రూపమైనటువంటి ఏ పరబ్రహ్మవుతే ఉందో ఆ పరబ్రహ్మే మరొక రూపం తీసుకొని కాశీ పట్టణంగా తయారైపోయింది. అది పంచకోశాత్మకమైనటువంటిది, మొత్తం అంతా అదే. అందువల్ల దానికి ఆనంద ఘనం అని పేరు, ఆనంద కందం అని పేరు. అక్కడ ఇంకోటి లేదు. శివుడు కంటే ముందు ఏర్పడది ఆనంద కందం. ఇది విశ్వేశ్వరుడు కాశీలో ఉండబట్టి కాశీ గొప్పదనుకుంటారు, కాదు. కాశీ గొప్పతనానికి విశ్వేశ్వరుడు కూడా మోహించక్కడున్నాడు. దివోదాస్ అని ఒక రాజుగారు ఒకప్పుడు కాశీని పరిపాలించమని దేవతలంతా కోరారు, ఎవరు లేక. ఆయన ఏమన్నాడో తెలుసా? ఇక్కడ దేవుడుంటే నేను పరిపాలించాలి, మీరందరూ తట్టా బుట్టా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా పని నేను చూసుకుంటాను. అందరూ వెళ్ళిపోయారు. మరి విశ్వేశ్వరుడు ఈయన వెళ్ళిపోవలసి వచ్చింది.
దివోదాసు పరిపాలించాడు. చాలా ధర్మబద్ధంగా జాగ్రత్తగా. ఆయన ఎంతటి వాడంటే ఆయనే కావాలంటే సూర్యుడిగా మారిపోయాడు. వాళ్ళు కురవలేదు, ఆయనే మేఘమై వర్షించాడు. అంత శక్తిమంతుడైన దేవుణ్ణి స్మరించే పనే ఉంది. శివుడు ఎవరితో చెప్పుకోవాలండి, నా కాశీని వీడు పరిపాలిస్తున్నాడు, నువ్వు రావటానికి వీలు లేదని బోర్డు పెట్టేశాడు. అప్పుడు ఈశ్వరుడు కాశీలోకి ప్రవేశించడం కోసమని నానా తిప్పలు పడ్డాడండి. ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళందరినీ పంపించాడు. అరే కాస్త వెళ్ళి రిక్వెస్ట్ చేయండి రా అన్నాడు. అమ్మడి మాట వినిపించుకోలేదు. యోగిని మాతల్ని పంపించాడు, అట్లాగే గణపతుల్ని పంపించాడు, ఇంకా భైరవుణ్ణి పంపించాడు. అబ్బో చాలా మందిని పంపించాడు. మరి ఏం చేయలేకపోయారు. ఎందువల్ల ఆయన ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. ఆయన్ని ఎవడేం చేయలేడు. ఆయన విశ్వేశ్వరుడు రావడానికి వీల్లేదన్నాడు ఆయన. వీళ్ళు కూడా ఈ యోగిని మాతలు వీళ్ళంతా కూడా మారు వేషాల్లో వెళ్ళారు, అసలు నిజ రూపంలో వెళ్ళాల. ఇట్లాగూ చాలా పరిపాలన చేశాడు ఆయన. అటువంటి సమయంలో వినాయకుడి ద్వారా ఆయన్ని కాస్త ధర్మభ్రష్టుణ్ణి చేసి అప్పుడు దివోదాసుని వెళ్ళగొట్టి ఈశ్వరుడు ప్రవేశించాడు, విశ్వేశ్వరుడు. అందువల్ల విశ్వేశ్వరుడు కంటే ముందుది కాశీ. గంగ కూడా అంతే. గంగ ఉండబట్టి కాశీ గొప్పది కాదు, కాశీ గొప్పది కాబట్టి గంగ వచ్చింది అక్కడికి కావాలి. కాశీకి న్యాయంగా గంగకి ఇది రూటు కాదు. ఆమె తన యొక్క ప్రయాణాన్ని మార్చుకొని ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహించి కాశీకి వస్తే కానీ నాకు ధన్యత కలగదని కాశీకి వచ్చింది. అది కాశీ యొక్క గొప్పతనం. అందువల్లే దాన్ని ఆనంద కాననం అని కూడా అంటారు. కాననం అంటే అడవి కదా, అక్కడ అడవి ఏముందండి, ఒక్క చెట్టు కనబడితే ఆనంద కారణం ఏమిటి అంటే అక్కడ అంగుళం అంగుళం శివలింగం ఉంటుంది. ప్రతి రేణువు శివలింగమే. మనమేదో విశ్వేశ్వరుడు అక్కడ ఇంత లింగం ఉంటే అదే గొప్పదనుకుంటున్నాం, కాదు, మొత్తం అంతా ఇది. అందువల్ల దీనికి కాననం అని పేరు. కాననం అంటే ప్రవేశించడానికి వీల్లేనటువంటి దట్టమైనటువంటి గుబురుగా ఉండే ప్రదేశం. కాశీలో లింగం లేని ప్రదేశం లేదుగా. మనం లింగం మీద కాలు పెడతామా? పెట్టలేంగా. అందువల్ల కాశీకి ప్రవేశించడానికే కుదిరేది కాదు. ఇప్పుడు మనం అన్నింటికీ అతీతంగా ఉన్నాం, వేరే విషయం. అది ఆనందకాలం. అక్కడికి వెళ్ళాడు, విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్నాడు. అబ్బా, నారదుడు చెప్పబట్టి నేను ఇక్కడికి వచ్చాను కదా, చాలా ధన్యుణ్ణి అనుకున్నాడు. అక్కడ కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడు. దానికి గంగాజలంతో అభిషేకం చేశాడు. చాలా నియమాలు తీసుకున్నాడు. తపస్సు చేస్తున్నాడు. 12 సంవత్సరాలు గడిచింది. అప్పుడు ఆయనకి ఇంద్రుడు వచ్చాడు. ఆయన వజ్రాయుధం పట్టుకొని వచ్చాడు. అయ్యా, నేను ఇంద్రుణ్ణి, నువ్వు చాలా తపస్సు చేస్తున్నావు,
నీ తపస్సుకి మెచ్చాను, వరం కోరుకో స్వామి అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ఇంద్రుడు అని నాకు తెలుసులేవయ్యా, అసలు నిన్ను మేము వరాలు అడగడం ఏమిటి? శివుడే రావాలి, ఆయనే నాకు వరం ఇవ్వాలి, ముందు పో బయటికి అన్నాడు. శంకరుడు నేను ఒక వేర్రా, ఆయన అడిగినా నేను అడిగినా ఒకటే కదా, అందువల్ల నేనే వచ్చారా, ఈశ్వరుడే పంపించాడు. ఏ లాభం లేదన్నాడు. ఆ పశుపతి వచ్చి సాక్షాత్తు నాకు వరం ఇవ్వాలి అంటే ఆయన కోపం వచ్చి వజ్రాయుధం పెట్టి కొట్టాడు. నారదుడు చెప్పాడుగా పిడుగు పడుతుందని, పడని. అది వచ్చి ఇదైంది. సరే, ఆ సమయంలో ఈయన ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈశ్వరారాధన వల్ల ఏమైందంటే ఆ వజ్రాయుధం కూడా ఈయన్నేమీ చేయలేదు. ఇంద్రుడంతటి వాడు భయపడిపోయాడు. తర్వాత వీడి మీద తగిలి స్వామి ఈశ్వరుడు అతనికి జీవన దానం చేశాడు. అంటే చిరకాలం జీవించేటట్టు చేశాడు. ఆ సాక్షాత్తు పరమేశ్వరుడుగా ప్రత్యక్షమయ్యాడు. చాలా ఆనందించాడు. ఈ పిల్లవాడికి ఇంకా స్తోత్రం చేయటానికి దానికి తగిన శక్తి రాలేదు. అయ్యా, నువ్వు భయపడద్దు అన్నాడు. నేను నీకు ఒక వరం ఇస్తాను. ఈ వేల్టి నుంచి అగ్నిపథానికి నువ్వు నువ్వు అధ్యక్షుడు రా అబ్బాయి అన్నాడు. పైగా సమస్త ప్రాణుల్లోనూ నువ్వు జఠరాగ్ని రూపంలో ఉంటావురా. పైగా దిక్పాలక పదవిస్తాన్ని, ఇటు ఇంద్రుడు ఇటు యముడు మధ్యలో నువ్వు ఉంటావు. అగ్ని దిక్కంటారు. నీ చేత స్థాపింపబడ్డ ఈ లింగముందే ఇది అగ్నీశ్వర లింగంగా ఉంటుంది. అగ్నీశ్వర లింగానికి భక్తులైనటువంటి వాళ్ళకి విద్యుత్తు చేత కానీ, అగ్ని చేత కానీ, అగ్నిమాంజ రోగం కానీ ఇటువంటివి ఉండవు. అకాల మృత్యువు కూడా రాదు. అగ్నీశ్వరుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కాశీలోనే చచ్చిపోకపోవచ్చు. ఒకవేళ ప్రారంధవశం వల్ల ఇతర దేశాల్లో చచ్చిపోయినా ఆయన్ని పూజించిన ఫలం వల్ల అగ్నిలోకానికి చేరతారయ్యా. ఆయనకి దిక్పతి స్థానాన్నిచ్చి దిక్పతిగా ఆయనకి అభిషేకం చేశాడు ఈశ్వరుడు. అట్లాగే తేజస్సంపన్నులు మనకి బ్రాహ్మణులకి అగ్ని ప్రధానమైనటువంటి దేవుడు. మనకి వేళ అనేక రూపాలుగా పూజలు పునస్కారాలు అన్నీ వచ్చినాయి. ఇవన్నీ చేయకూడదని కాదర్థం. ప్రధానం అగ్నిపాసన. అగ్నిని అగ్ని సర్వా దేవతా అని, అగ్నిముఖా వై దేవా. అగ్ని అనేది చాలా గొప్పది. దాన్ని మనం అగ్ని ఉపాసన చేసినప్పుడు తర్వాత చెప్తాం. స్వస్తి శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన.
మిగతా పూజల్లో ఎక్కడ ఇట్లా చెప్పడానికి లేదు. ఏతత్ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణస్తు అంటారు. అగ్నిని ఆరాధిస్తే జీవుడికి 11 విధాలైనటువంటి సౌకర్యాలు ఉంటాయి. అవేమిటి? శ్రద్ధ, మేధ, యశస్సు, ప్రజ్ఞ, విద్య, బుద్ధి, శ్రియం, బలం, ఆయుష్యం, అట్లాగే తేజస్సు, ఆరోగ్యం. ఈ 11 కూడా అజ్ఞారాధన వల్ల వస్తాయి. ఇంకెవరన్నా ఈ 11 కంటే మనకేం కావాలండి? మిగతా వాళ్ళని ఆరాధించే పనే ఉందండి. అటువంటి గొప్పది అజ్ఞారాధన అనేటువంటి. ఈశ్వరుడు అంటే ఒకప్పుడు మానవలోకంలో ఉన్నటువంటి వాడు దివ్యమైనటువంటి ఆరాధన చేసి, ఈశ్వరారాధన, ఆయన ఏమయ్యాడు? దిక్పాలకుడయ్యాడు. ఈశ్వరుడు ఆయన్ని ఆరాధిస్తే నెత్తి మీద పెట్టుకుంటాడు. అంటే ఆయన ఏం చేశాడు? వాడికి దిక్పాలక పదవినే ఇచ్చాడయ్యా. ఇంత ఉదారుడైనటువంటి వాడైనా, అందువల్ల ఆయన ఆరాధన చాలా గొప్పది అని చెప్పడం. హరయే నమః, హరయే నమః.
హరయే నమః. ఇందాక అగ్నీశ్వరలింగం అని ఆయన ఆగ్నేయ దిక్కుకి అధిపతిగాను మనం చేసేటువంటి యజ్ఞయాగాదులందరికీ కూడా ఆ వైశ్వానరుడు అంటే ఆయనకే అనేక పేర్లు, గృహపతిగా చెప్తారు, వైశ్వానరుడుగా చెప్తారు, అగ్నిర్గృహపతిర్యువా అని వేదం చెప్తుంది. అగ్నే గృహపతి అట్లా చెప్పారు. సరే, తర్వాత ఈశ్వరుడు 10 అవతారాలు స్వీకరించాడు, దశావతారాలు. ఏకాదశ అవతారాలు మళ్ళా వేరే. సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టు సర్వం శివమయం జగత్. ఇదంతా కూడా శివమయమైనటువంటి జగత్తు. సరే, ఇందుట్లో మొదటి అవతారం కాలపురుషావతారం. ఆయన మహాకాళుడు, ఈమె మహాకాళి. ఆయన ఎక్కడ ఏ అవతారం తీసుకుంటే పక్కనే అవతారం ఏమిది ఉంటుంది, విడిచిపెట్టదు. కాలమే పరబ్రహ్మస్వరూపం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు శాస్త్రములో. కాలకాలాయ అంటారు, కాలములకు కూడా కాలుడైన. అంటే కాలం ముందుందా, ఈశ్వరుడు ముందున్నాడా అని విచారణ. కాలం కనుక ముందుంటే ఈశ్వరుడు కంటే గొప్పది కాలుడు అవుతాడు. కాదు. అందువల్లే ఈశ్వరుడు బలానా డేటు, బలానా డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆయనకి. ఆయన పుట్టాక, ఆయన ఉద్భవించాక కాలం అనేది ప్రవర్తించింది. అందువల్ల కాలానికి ఆయన లొంగల, కాలాతీతుడైన మహాకాలుడు. ఆయనే కాలస్వరూపుడు, కాలముని ప్రవర్తింపజేస్తుంది. ఇది ఆయన మొదటి అవతారం. ఇదుందే సత్పురుషులకి భోగమోక్షాల్ని ఇస్తూ ఉంటాడు. అప్పుడు మహాకాళి యొక్క అవతారం జరిగింది. ఆ అవతారానికి శక్తి అని పేరు. ఆమె తారా నామకమైనటువంటి అవతారం, తారాదేవి శక్తి. సరే, మూడవ అవతారం బాలభువనేశుడు అని పేరు. ఆమె బాలభువనేశి అమ్మవారు. ఆ సమయంలో ఆమె సజ్జనులకి సుఖాన్ని అందిస్తుంది. అట్లాగే షోడశ శ్రీ విద్యేశ అని ఈశ్వరుడి పేరు. ఆమె శ్రీ విద్య ఆ సమయంలో. ఆ తర్వాత 5వది భైరవ అవతారం. ఆమె భైరవిగా అవతరించింది. సమస్త జీవుల యొక్క పాపపుణ్యాల్ని లెక్క కడుతూ ఉంటుంది, పాపముల్ని పోగొడుతూ ఉంటుంది.
భక్తుల కోరికల్ని తీరుస్తుంది. ఆ తర్వాత చిన్న మస్తకుడు అని ఇదొక అవతారం. అమ్మవారు చిన్న మస్తా అని. మనకి చిన్న మస్తకుడుగా ఎక్కడ పెద్దగా ప్రసిద్ధంగా ఉండదు, ఉంది, అది కూడా ఒక అవతారం. 7వ అవతారం ధూమవాన్ అనేటువంటి అవతారం. ఈమె ధూమవతి అనే అవతారం. అట్లాగే బగళాముఖుడు అయిన బగళాముఖి 8వ అవతారం. మాతంగుడనే పేరుతో 9వ అవతారం. దేశంలో ఇప్పుడు యూట్యూబుల్లో వాటిల్లో కొన్నింటి చోట్ల కొంతమంది మేధావులు ఈ మాతంగుడంటే పంచమ జాతి వాడని అర్థం చెప్తున్నారు. అది చాలా దుర్మార్గం, తెలియక మాట్లాడేటువంటి మాటలు. మాతంగ కన్యాం మనసా స్మరామి అన్నారు కాబట్టి ఆ మాతంగ కన్య అంటే పంచముల యొక్క ఆడబడుచని అర్థం చెప్తున్నారు. ఏదో దేశంలో ఎవరి నోరు వాళ్ళది, ఎవరి స్వాతంత్ర్యం వాళ్ళది, ఒక ప్రామాణికమైనటువంటి వ్యవస్థ లేదు. సరే, శంభుని 10వ అవతారం కమలుడు. ఈమె కమల. ఆ సమయంలో ఇవి 10 ఈశ్వరుడు యొక్క శక్తితో కూడిన అవతారం. అయ్యా, ఇవి తంత్రశాస్త్రం వాళ్ళు పట్టుకున్నారు. ఇవి కొన్ని ఈ బీజాక్షరములు. బీజాక్షరం అంటే, బీజం అంటే ఏమిటండి? విత్తనం. విత్తనానికి ఎంత ఉంటుందండి? మర్రి విత్తనం ఎంత ఉంటుంది? అతి సూక్ష్మంగా ఉంటుంది. అది విస్తరిస్తే ఎంత అయిపోతుంది? ఎకరాలు పెరుగుతుంది. అట్లాగే మంత్రము యొక్క బీజాక్షరం ఉందే, అతి సూక్ష్మంగా ఉంటుంది. దీని శక్తి ఎంతంటే, పవర్ చాలా గొప్పది. ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అటువంటి అక్షరాల్ని మహర్షులు మనకు అందించారు. అవే బీజాక్షరాలు అంటారు. ఈ బీజాక్షరాల్ని చాలా పరమ పవిత్రంగా చేయవలసినటువంటివి. అయితే వేదము సేనయాయజేత శత్రుకామ అని చెప్తుంది. ఒక చోట సేనయాగం అని ఒక యాగం ఉంది. ఆ యాగం చేస్తే మన శత్రువుని మనం కత్తి కటార్లు లేకుండా చంపేసేయచ్చు. అది చెయ్యమని చెప్పలా వేదం, ఉందయ్యా అని చెప్పింది. అటువంటి వాటిల్లో నువ్వు ప్రవర్తిస్తే నీకు పాపమని కూడా చెప్పింది వేదం. చెయ్యవద్దని చెప్పింది. మరి ఎందుకు చెప్పిందంటే ఉందని చెప్పింది. ఇక్కడ గార్హపత్య ఆహవనీయ దక్షిణాగ్నుల్ని త్రేతాగ్నులు. ఎప్పుడైనా సరే ఈ దక్షిణాగ్ని అనే దాంట్లో కొన్ని ఆభిచారిక హోమాలు చేయొచ్చు. ఉత్రాసురుడు పుట్టడానికి వాడి తండ్రి విశ్వరూపుడు అక్కడే హోమం చేశాడు, పుట్టాడు. ఉన్నాయి కల్పాలు, అవి నిన్ను చెయ్యమని చెప్పలేదు. చేస్తే దానివల్ల పాపం కూడా వస్తుంది. అట్లాగే ఈ దశమహావిద్యలు ఇవన్నీ కూడా కొన్ని క్షిప్ర ఫలదాతలు ఉంటాయి.
ఫలం వస్తుంది కదా అని దిగుతే అదే ఫలమిస్తుంది, మన నెత్తి కూడా అడుస్తుంది. అలా వాటి జోలికి వెళ్ళకూడదు మనం ఎప్పుడు కూడా. ఒకప్పుడు ఒక చోట ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళంతా పెద్ద పెద్ద వేద పండితులు, నిత్యం దేవతార్చనలు అగ్నిహోత్రాలు చేసుకుంటేవాడు. ఈయనకి ఆ చదువు ఏం పెద్ద లేదు, ఏదో 10th క్లాసో ఏదో చదువుకున్నాడు, చిన్న ఉద్యోగం ఏదో చేసుకుండేవాడు. పెద్దలు కట్టించిన ఇల్లు, ఆ దేవతార్చన అదంతా ఆయనకుంది. అయితే పెద్దల యొక్క ఆచారం అంతా చూశాడు కాబట్టి ఆయన రోజు స్నానం చేసి చక్కగా ఏదో ఇంత విభూది పెట్టుకుండేవాడు, ఇంత చెంబు పెట్టుకుండేవాడు, వాళ్ళ తాతగారు పెట్టుకునేటువంటి ఇంత పెద్ద చెంబు. అట్లాగే ఇల్లంతా రొచ్చు రొచ్చు చేసేవాడు, దేవతార్చన చేసేవాడు. ఈ చేస్తూ ఈ పెళ్ళా ముందే ఇదంతా బాగులు చేసుకోలేక చచ్చిపోయేది. రోజు ఇది మేళం. సరే ఏదో అలవాటు పడ్డారు, అట్లాగే బతుకుతున్నారు. ఇట్లాగుండగా వాళ్ళ ఇంటికి ఒక పాలు పోసేవాడు వచ్చాడు. ఆడు కూడా చాలా కాలం నుంచి పోస్తున్నాడు. సరే ఆమె ఏదో నోము చేస్తామని ఏవో నోములు గారిలో గిల్లో ఏదో వేసుకుంది బాగా. ఇవన్నీ ఖర్చు కావుగా, అన్నీ తినలేరుగా. అందువల్ల వాళ్ళ ఇంటికి పాపం పాలు పోసేవాడు చాలా కాలం నుంచి వస్తున్నాడుగా. వీడికి పిల్ల జల్లా ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో తింటారని ఒక 10-15 గారెలు తీసుకెళ్ళి వాడికి పెట్టేసి, వాడు అమ్మగారిచ్చారని గౌరవంగా ప్రసాదంగా అక్కడే తినేశాడు. చాలా బాగున్నాయి, వాడికి రుచిగా ఉన్నాయి. సరే వాడు ఆశ్చర్యపోయి, అమ్మగారు ఇంత రుచి అయినటువంటివి ఇంకొక 15 కూడా ఇవ్వండి, నా పెళ్ళాం పిల్లలకి ఇచ్చుకుంటాను. ఈమెకి పిసినారు ధనం మొదలైపోయింది. ఏంటి అడుగేస్తున్నాడు. దాంతో ఆమె, ఎరా అబ్బాయి, ఏదో నేనేదో ఒక 4 ఇస్తే ఇంకా ఇవ్వమంటావేమిటి, మా ఇంట్లో అయిపోతాయి లేవు, ఏదో 4-5 అట్టు పెట్టుకొని మిగతా ఇచ్చాను నీకు. అదేంటి అమ్మగారు ఉన్నాడు, మీరు 125 గారెలు వేశారు, అందుట్లో 15 నాకు ఇచ్చారు, 110 గారెలు ఉన్నాయి, అందుట్లో నేను అడిగింది 15గా, ఇంకా 95 గారెలు ఉంటాయి కదా అన్నాడు. ఏమిట్రా నేను వేసినవన్నీ లెక్కలు చెప్తున్నావు, ఆమె లెక్క పెట్టుకోలేదుగా, అదేంటి అట్లా లెక్క చెప్తున్నావు, ఏంటి వీడు ఇట్లా చెప్తున్నాడు అని ఇంట్లోకి వెళ్ళి లెక్క పెట్టింది. నిజంగానే 105 ఉన్నాయి. అనేటప్పటికల్లా ఆమెకు కళ్ళు తిరిగిపోయిన బాగా ఆశ్చర్యం వేసింది. వీడెవడో మామూలు వాడు కాదు, భూత భవిష్యద్వర్తమానాలు తెలిసినటువంటి మహాయోగి పుంగవుడు అనుకుంది. సరే వాడి దగ్గరికి వెళ్ళి చాలా ఇదైపోయింది. ఎప్పుడైతే వాడి దగ్గర అంత శక్తి ఉందని ఈమె నమ్మిందో వెంటనే మొగుడు మీద పడిపోయింది. ఏమండి, నేను కాపరానికి వచ్చినప్పటి నుంచి రోజు ఆ చెంబు ఆ ఇది పెట్టి ఇల్లంతా రొచ్చు రొచ్చు చేసి 4 గంటలు ఇక్కడ కూర్చొని అదంతా గూడంతా పొగ పట్టేదాకా ఆహారం తెచ్చి నానా తెప్పలు పెడుతున్నారు నన్ను. ఏమన్నా చిన్న మహిమైనా ఉందే మీకు? ఆయనకి చూడండి ఎంత పెద్ద మహిమ వచ్చిందో. వాడు పాలు పోసుకునేవాడు, వాడికి ఇట్లా చెప్పాడండి, వాడి దగ్గర ఏదో దివ్య జ్ఞానం ఉందండి, దివ్యానుష్ఠానం చేస్తున్నాడు వాడు. ఈయనకు కూడా పెళ్ళాం మెచ్చుకోవాలనేటువంటి భావంతో వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎరా ఏమిట్రా ఇట్లా చెప్పావంట, ఎట్లా చెప్పావురా నువ్వు అని. మంత్రోపాసన ఉందండి మాకు, దాన్ని చేస్తామండి, దానివల్ల నాకు ఇటువంటి శక్తి వచ్చిందంటాను.
అది ఎవడు చెప్పాడు? మా ఇంట్లో మా తాత ముత్తాతల నుంచి వరుసగా వస్తున్నదండి. అరే అబ్బాయి, నువ్వు కూడా ఆ మంత్రం నాకు కూడా చెప్పరా, నేను కూడా చేస్తాను. ఏదో నలుగురు మెచ్చుకుంటారు కదా. సరే, మీకెందుకు అయ్య గారు, ఇది మీరు చేసేది కాదు, మీకు వద్దన్నాడు. కాదని వెంటపడ్డాడు. సరే చెప్తాను. వాడేదో మంత్రం చెప్పాడు. ఆ మంత్రం వాడి దగ్గర తీసుకొని ఈయన ఇంట్లోకి వచ్చేసాడు. మళ్ళా స్నానం చేశాడు, దావళి కట్టాడు, ఇంత విభూతి పెట్టాడు, రుద్రాక్షమాల వేశాడు, దేవుడు ముందు కూర్చున్నాడు, రుద్రాక్షమాల పట్టుకొని టప్ప తిప్పడం. ఎంత చేయాలరా అన్నాడు వాడిని. అంతండి, 1000 చేస్తే చాలండి, ప్రత్యక్షమైపోతుంది అన్నాడు. ఈయన 1000 చేసేసాడు. కాలం ఏదోలే మన ఇది. ఇంకా చేశాడు 1,00,000 చేశాడు. ఈయనకేమీ ప్రత్యక్షంగా 10 రోజులైంది, 20 రోజులైంది, ఏమీ వీడి దగ్గరికి రాలేదు. వీడు ఆశ్చర్యపోయాడు. సరే, ఒక రోజున బయటికి వెళ్తామని చెప్పుల స్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. చెప్పులు వేసుకుంటాం. సరే, అక్కడ ఆ చెప్పుల్లో కాలు పెడుతున్నాడు. ఆ చెప్పుల్లోంచి కుర్ర అంటూ శబ్దం వస్తున్నాడు. ఏంట్రా ఈ శబ్దం ఈ చెప్పుల్లో అని అన్నాడు. ఆ చెప్పును తీసి ఇటు దులిపాడు. దులిపితే అందుట్లోంచి ఒక వ్యక్తి వచ్చాడు బయటికి. భయంకరంగా ఉన్నాడు. ఏమిట్రా, ఎవడివిరా అని భయపడ్డాడు వీడు. ఎవడివి నువ్వు అన్నాడు. అంటే మీరు జపం చేస్తున్నారే ఆయన్నే నేను అన్నాడు. అదేమిట్రా, నేను ఇంత జపం చేస్తే వచ్చి నాకు కనబడాలి కానీ చెప్పుల దగ్గర కూర్చున్నావేమిట్రా, నీ దుంపాదేగా, నీకోసమని ఎంత తాపత్రయపడుతున్నాను నేను, ఆ శక్తి ఏదో నాకేమన్నాడు అనేటప్పటికల్లా వాడున్నాడు. ఏమండి, మీ ఇంటి గడప దాటి కనుక నేను లోపల అడుగు పెడితే తలకాయ పగిలి చచ్చిపోతానండి, నేను చచ్చిపోతాను. ఎందువల్ల? మీ ఇంట్లో పంచాయతనం పెద్దల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క శ్రోత్రీయమైనటువంటి శాస్త్రీయమైనటువంటి దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవతా విగ్రహాలు ఉన్నప్పుడు మేము అక్కడికి రాకూడదు. నేనెవరినంటే కర్ణ పిశాచిని, నేను పిశాచాన్ని. పిశాచానికి ఎట్లాగుండాలి? మనం లెట్టనికి వచ్చి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కోకూడదు, మలమూత్రాలకు వెళ్ళొచ్చి శుద్ధి చేసుకోకూడదు, విభూతి పెట్టుకోకూడదు, అమంగళంగా ఉండాలి. ఉంటే అది పనిచేస్తుంది. చెప్పులు వేసుకొని జపం చేయాలి మన చదువుల్లాగా. ఇట్లాగైతే పనిచేస్తుంది. వీడి పనిచేసి ఈయన ఏం చేశాడు? దావళి కట్టుకున్నాడు, ఇంకోటి కట్టాడు, చేశాడు. ఈయనకి అప్పుడు ఈయనకి తల తిరిగింది. మనకి తెలియకుండా మన ఇంట్లో పవిత్రంగా ఉండటం వల్ల, ఆ పవిత్రమైనటువంటి పంచాయతనాదులు ఉండటం వల్ల మనకి తెలియకుండానే మన ఇంటికి దుష్టశక్తులు అనేటువంటివి రావు. దుష్టశక్తులు అనేటువంటివి మన గడప దాటి లోపలికి రావాలంటే భయపడి చస్తాయి. మనమేం మంత్రం తంత్రం అక్కర్లేదు, మన పని మనం చేసుకుంటే. ఇటువంటి దివ్యశక్తి ఉన్నటువంటివి ఇవన్నీ కూడా. వీటిల్ని కాస్త మార్చి, ఆ అక్షరాల్ని మార్చి కనుక చేస్తే ఇవి కొన్ని త్వరగా ఫలిస్తాయి. అంత త్వరగా వీడిని నాశనం కూడా చేస్తాయి. అవి తాంత్రిక మంత్రాలు అంటారు. వాటి జోలికి వెళ్ళకూడదు. ఏమో కొంత ప్రయోజనాలు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఏదో నేను చిన్నమస్తా చేస్తాను, నేను ఇంకోటి చేస్తాను, బగళాముఖి చేస్తాను, లేకపోతే కామాఖ్య చేస్తాను. ఇవన్నీ ఒకటి నిజమవుతే 2 అబద్ధాలు అవుతాయి. ఎంత బరువు పెరిగిందంటే అంత దిగజారుతాడు. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మనకి సౌమ్యమైనటువంటి గాయత్రి ఉంది. నగాయత్యా పరం మంత్రం నమాతో పరదేవత అన్నారు.
చేసుకుంటాం, మన పెద్దల నుంచి వచ్చింది, నమ్మకం ఉంది, చేసుకుంటాం, ప్రమాదం లేదని. ఇవన్నీ కూడా ప్రమాద భూయిష్టం, అందువల్ల వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. కొన్ని మంత్రాలు గొప్ప శక్తి గలవే, శక్తి గలదాన్ని మనం ఇంట్లో పెట్టుకొని పోషించదగ్గ శక్తి మనకుంది. అందువల్లే కొంతమంది చూడండి, ఈ తాంత్రిక విద్యలు ఇత్యాదులు చేసేవాళ్ళు వాళ్ళ కుటుంబం నిలవదు. అది వాడికి కొన్నాళ్ళు కొంత ప్రభ చూపిస్తుంది. ఆ ప్రభ దానికి తగ్గ ఆహార విహారాదులన్నీ జరుగుతున్నంతసేపు ఉంటుంది. వీడికి శక్తి పోతుంది కొంతకాలానికి, ఆ పళ్ళు ఊడిపోతాయి, ఇంకోటి ఏమో జరుగుతాయి. వీడికి ఆ మంత్రోచ్చారణ శక్తి పోతుంది, అప్పుడు అది వీడిని తింటుంది. అందువల్లే వాళ్ళంతా నామరూపాలు లేకుండా పోతారు. అట్లాగే మనకి ఏకాదశ రుద్రులు కూడా ఉన్నారు, వాళ్ళని గురించి కూడా చెప్పారు. వాళ్ళు ఎవరంటే కపాలి, పింగళుడు, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్తుడు, అజపాదుడు, అహిర్బుద్ధ్రియుడు, శంభుడు, చండు, భవుడు అనేటువంటి వాళ్ళు 11 మంది రుద్రులు. వీళ్ళు సురభి యొక్క కుమారులుగా ఉన్నారు. సురభి అంటే కామధేను. ఈ యొక్క ఈశ్వరుడు సదాశివుడు దేవ కార్యక్రముల కోసమని ఈ 11 రూపాల్ని ఆయన ధరించాడు. ఇదంతా కూడా జగత్తంతా సక్రమంగా నడవటానికి ఈ రూపాలు కూడా. మనమంతా కశ్యప దాయాదులం. ఈ కశ్యపుడికి రాక్షసులు వెళ్ళి దేవతలందరినీ చాలా పీడిస్తే కశ్యపుడు దేవతల తరఫున వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి ఈశ్వరారాధన చేస్తే ఈశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమై ఏం కావాలయ్యా అంటే, దేవతల దుఃఖాల్ని పోగొట్టేటువంటి శక్తిమంతులైన వాళ్ళు మాకు రక్షకులుగా ఉండాలి. సర్లేవయ్యా అన్నాడు. అప్పుడు సర్వేశ్వరుడైనటువంటి శంకరుడు అతనితో అట్లాగేనయ్యా అని ఈ 11 రూపాలు ధరించాడు. ధరించి దుష్ట శిక్షణ చేశాడు, శిష్టుల్ని రక్షించాడు. ఇదయ్యా అని చెప్పారు. తర్వాత దూర్వాసావతారముని, దూర్వాస మహర్షి ఉన్నాడుగా, ఈయనగా అవతరించాడు. ఎవడు? ఈశ్వరుడే అవతరించాడు. ఈయన లోకంలో చాలా కోపిష్టిగా ఒక ప్రచారం ఉంది. ఈ దూర్వాసుడు ఈయన చేసేటువంటివన్నీ కూడా లోకోపకారకాలు. ఇది కూడా ఈశ్వరుడు యొక్క అవతారం. వీళ్ళు అత్రి, అనసూయ అనేటువంటి వాళ్ళు భార్యాభర్తలు. ఆ అనసూయ అనేటువంటిది చాలా గొప్ప పతివ్రతనే. అత్రి మహా గొప్పవాడు. ఆమె పాతివ్రత్యం పరీక్షించడానికి నారదుడు వెళ్ళి చెప్పాడు, మహాపతివ్రత అది. మాకంటే ఎవరు అనుకొని లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కూడా
మేము పరీక్షించాలి ఆమెనని భర్తల్ని ప్రేరేపించింది. వీళ్ళు వెళ్ళి సరే పెళ్ళని చెప్తే వినాలిగా, తప్పేదే ఉంది, పోయారు. మాకు పరీక్ష పెట్టారు, నువ్వు నగ్నంగా వడ్డించాలి. ఆమె తలుచుకుంటే ఏముందండి, పతివ్రతలకి సాధ్యం కాంది లేదు ప్రపంచంలో. అట్లాగే అంది, వీళ్ళని చిన్న పిల్లలుగా నోట్లో వేరేసుకొని క్యావ్ క్యావమంటున్నారు. రండి రాంది, ఆ పిల్లలకి అన్నం పెట్టింది, ఏముంది ఆమెకి పోయింది. ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టేసింది, పంపించలా ఈమె. వాళ్ళు మా మొగుళ్ళు ఏమయ్యారు, వాళ్ళు తిరగడం మొదలెట్టారు. ఇక్కడ ఉయ్యాల్లో పడి ఉన్నారు. వాళ్ళు ఈమె యొక్క గొప్పతనానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పిల్లలుగా పుట్టారు. ఆ బ్రహ్మగారు చంద్రుడుగాను, విష్ణుమూర్తి దత్తావతారం అక్కడి నుంచి వచ్చింది, దత్తాత్రేయుడుగా అవతరించాడు ఆయన. ఆ తర్వాత ఈశ్వరుడు దూర్వాస మహర్షిగా అవతరించాడు. సరే, వాళ్ళు ఈయన మహా గొప్ప గొప్ప కార్యాలు, ఎంత గొప్పవాడంటే కృష్ణ పరమాత్మనికి పరీక్ష పెట్టాడు. ఒక రోజున కృష్ణుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఈయన సంగతి తెలుసుగా ఆయనకి. ఆయన చాలా వినయంగా విధేయతగా, కృష్ణుడు అంతటి వాళ్ళు లేనిపోని గొడవ ఎందుకని ఆ రుక్మిణీదేవితో కలిసి చాలా గౌరవంగా పూజించాడు. సరే, నేను విపరీతమైన ఆకలేస్తుంది, నాకు సుమారుగా ఓ బస్తా బియ్యంతో పరమాన్నం వండండి అన్నాడు. ఏం చేస్తారు, చచ్చినట్టు ఆయనకు ఎదురులేదుగా, పాలు తెప్పించి వండారు. అయిపోయింది. సరే స్వామి, తయారైంది అన్నాడు. అరే అదంతా చల్లార్చండి అన్నాడు. అయ్యా చల్లారింది కాసేపటికి. ఇంతసేపు పనిచేస్తారా అన్నాడు. అట్లా చేశారు కాబట్టి మీరేం చెయ్యాలంటే, ఈ పరమాన్నం అంతా మీ మొగుడు పెళ్ళాలు కలిసి నాకు పుయ్యండి వంటంటా అన్నాడు. ఒంటి నిండా పోయమన్నాడు. ఏం చేస్తారు, ఆయన కుయ్యకయ్యంటానికి లేదు ఆయన దగ్గర. పూసారు. ఈ పూసేటప్పుడు ఆయన కాలి బొటన వేలికి సరిగా రాయలేకపోయాడు కృష్ణ పరమాత్మ. అందువల్లే ఆ కాలి బొటన వేలుతో నువ్వు చచ్చిపోతావురా అని శాపం ఇచ్చాడు. దానికేగా బాణం వేసింది అయినా. అమ్మవారు ఇంత శ్రద్ధగా చేయలేదు కాబట్టి అమ్మవారికి నీ పక్కన స్థానం లేదన్నాడు మొగుడు పెళ్ళానికి. అందువల్లే ద్వారకలో రుక్మిణి అమ్మవారు వేరే చోట ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఆ తర్వాత వీళ్ళని ఏం చేశాడంటే, రథం తెప్పించన్నాడు. రథం మీద కూర్చున్నాడు. కూర్చున్నాక ఈ రథాన్ని మీ ఇద్దరు లాగాలన్నాడు. ఎద్దులు గుర్రాలు కావు, మీ ఇద్దరు కాడి భుజం మీద పెట్టుకొని మీ మొగుడు పెళ్ళాలి లాగాలన్నాడు. వీళ్ళెప్పుడు రథాల్లో తిరిగేవాళ్ళు ఈ పని చేయగలరా? కయ్యలేదు, తీసుకెళ్ళాడు. అంత ఉగ్రుడైన అయితే అందుట్లో మంచితనం. ఆయన దూర్వాసుడు అంబరీషుణ్ణి పరీక్షించాడు, అందరికీ తెలుసు. అట్లాగే రామచంద్రుడికి పరీక్ష పెట్టాడు. రామచంద్రుడి యొక్క అవతార పరిసమాప్తి ఎట్లా జరిగింది? ఈయన వల్లే వచ్చాడు.
మేమిద్దరం కామ్గా ఎవ్వరూ రావడానికి లేకుండా మేము మాట్లాడుకోవాలి, ఎవ్వరు రాకూడదు, వస్తే ఎవరికైనా ఉరిశిక్ష వేసేయాలి. రాముడు సరే అన్నాడు, కూర్చున్నాడు మాట్లాడటానికి. ఇంతలోపటికే మహర్షులు వచ్చారు. ఏం చేయాలి లక్ష్మణుడికి? అన్నయ్యతో మాట్లాడటానికి వచ్చామన్నారు. వీళ్ళు చాలా గొప్ప తేజస్సు సంపన్నులు, కాదన్నామా వీళ్ళు శాపమిస్తారు. లోపలికి వెళ్తే ఆ దూర్వాస మహర్షి ఏదవుతే అదైందన్నాడు. లక్ష్మణుడు ఆ ప్రకారం రాముడికి చెప్పాడు. దూర్వాసుడు అయిపోయింది, వాడిని శిక్షించేసేయన్నాడు. అందువల్ల లక్ష్మణుడు అవతారాన్ని చాలించాడు. తర్వాత రాముడు వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. రుద్రావతారం మొత్తం భారత యుద్ధమంతా జరగడానికి కారణం ఎవరో తెలుసా? దూర్వాసుడే. కుంతీదేవి పెళ్లి కాకుండా నాకు పిల్లలు కలిగేటట్టు వరం ఇవ్వమని ఆమె అడిగిందే? అడగలేదు. ఆమె ఇంట్లో వెళ్ళి కూర్చున్నాడు ఈయన, ఎప్పుడు పెళ్లి కాకముందు. సరే, వాళ్ళ నాన్న పాపం వచ్చాడు, మహర్షి ఆయనకి సేవ చేయాలి. ఎవరినంటే ఈమెని పెట్టాడు. ఈమెని ఎంత విసిగించాలో అంత విసిగించాడు. అర్ధరాత్రి వచ్చేవాడు తిరిగి తిరిగి, ఆకలేస్తుందనేవాడు. అన్నం వండేవాడు. వండాక నాకు ఇప్పుడు అరగదు, నేను పడుకుంటా అన్నాడు. ఆ అన్నం పారేయాలి. తెల్లారు లేస్తూనే ఆకలేస్తుందనేవాడు. పాలు కలుపుకొస్తే టీ అనేవాడు, టీ కలుపుకొస్తే కాఫీ అనేవాడు. అదొక విచిత్రమైనటువంటి ప్రవృత్తి చూపించాడు. అంత సుమారుగా ఆమెని సంవత్సరం పాటు పరీక్షించాడు. పరీక్షించి ఆమె అడగకుండా ఆమెను పిలిచి నీకు మంత్రం ఇస్తా అన్నాడు. నాకెందుకయ్యా మంత్రం ఉంది? కాదు నేను ఇస్తాను. ఆయన మంత్రమే ఇవ్వకపోతే కర్ణుడు లేడు, పాండవులు లేరు. వాళ్ళు లేకపోతే భారత యుద్ధమే లేదు. మూలం అసలు ఆయన దుర్వాసుడు. అంత అంటే ప్రజలందరినీ సంహరించడానికి రుద్రశక్తి అక్కడ దిగాలి. దిక్కపోతే విష్ణువు స్థితికర్త, ఆయన చంపలేడు. రుద్రశక్తి పక్కన ఉండాలి, ఉంటేనే సంహారం జరుగుతుంది. భారత యుద్ధంలో అర్జునుడు చెప్పాడు కృష్ణుడితో, ఏమయ్యా నేనేదో బాణాలు వేస్తున్నాను కానీ నా బాణం వెళ్ళక ముందే వాడు పడిపోతున్నాడయ్యా అన్నాడు. సైనికులంతా పడిపోతున్నారు అన్నాడు. నిజంగా నా బాణాలు గుచ్చుకునే వాళ్ళు చచ్చిపోయారంటావా అన్నాడు. అంటే అప్పుడు దివ్య జ్ఞానం ఇచ్చాడు. వీందేం లేదు, ఈశ్వరుడు అక్కడ తాండవం చేస్తూ కూర్చున్నాడు. ఆయన లేపేస్తున్నాడు, ఈయన బాణాలు వేస్తున్నాడు. ఈశ్వర శక్తి అంత గొప్పది. ఆ దూర్వాసుడు ఈశ్వరుడు యొక్క శక్తిలోంచి ఉద్భవించి దుర్మార్గాన్ని లయం చేయటం అంటే దుర్మార్గుల్ని పోగొట్టాలి. ఎవడి దగ్గర ఏ దుర్మార్గం ఉందో దాన్ని పోగొడతాడు. అందువల్ల ఆయన గొప్పవాడయ్యాడు. రాముణ్ణి పరీక్షించాడు. అట్లాగే ద్రౌపదీదేవిని పరీక్షించాడు. ఆమె అన్నాలన్నీ తినేక వెళ్ళాడు. 10,000 మంది శిష్యులతో వెళ్ళాడు. సరే, ధర్మరాజు గారు ఆయనకి ఉంది బాధ్యత, రండి స్వామి మడిగట్టుకోండి అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి చెప్పాడు, అయ్యా ఇప్పుడే
ఆ పాత్ర తోమేశాను. అది తోమితే మళ్ళా పక్క రోజుకి తప్పితే అది మళ్ళా అన్న ఆహారం ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? కృష్ణ పరమాత్మ వాళ్ళకి ఆపత్తు వచ్చినప్పుడల్లా కృష్ణుడు దిగుతాడు, వాళ్ళు రక్షిస్తారు. ఆ రక్షణ వల్ల బయటపడ్డారు. ఇటువంటి వాళ్ళు ఆ తర్వాత ఈయనే రామకార్య సిద్ధి కొరకు వీర్యపాతం చేశాడు. ఈశ్వరుడు ఇప్పుడు ఈ కథల్లో తేడాలుంటాయి. ఈశ్వరుడు యొక్క వీర్యం నుంచి ఉత్పన్నమైన వాడు ఆంజనేయ స్వామి అని చెప్పుకోవాలి. అది ఎట్లా జరిగింది అంటే కల్పాలను బట్టి భేదం. ఒకప్పుడు మోహినీని చూసి ఆయన వీర్యస్కలనమవుతే ఆ వీర్యములోంచి పుట్టాడని ఒక కథ. కాదండి, పార్వతీదేవే ఒకప్పుడు కోరిక కలిగి కోతిగా మారిందని, ఆ కోతి ఈశ్వరుడు కూడా కోతిగా మారాడని, వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటే ఆ సమయంలో ఋషులు దివ్య జ్ఞానం కలవాళ్ళు కాబట్టి వీళ్ళు పార్వతీ పరమేశ్వరులని గమనించారు. ఈ గమనించేటప్పటికల్లా ఈశ్వరుడు చెయ్యి అని తన రూపాన్ని ఉపసంహరించుకొని వెళ్ళిపోతున్నాడు. నువ్వు కూడా రా అన్నాడు. అప్పుడు ఆమె ఏమంది? నేను గర్భవతిని అంది. కోతిగా ఉన్న అమ్మవారు. ఈ గర్భవతి అక్కడికి ప్రవేశం లేదు మళ్ళా దేవలోకానికి. ఏం చెయ్యాలి? అప్పుడు ఈశ్వరుడు వాయుదేవుణ్ణి, అందువల్లే వాయునందనుడు, వాయుదేవుడు కన్నాడు కనలేదుగా, మనం వాయునందనుడు అంటున్నాం. ఎట్లా? ఆ ఈశ్వరుడు ఏం చేశాడంటే వాయుదేవుడిని పిలిపించాడు. ఆ వాయువు యొక్క సంచారం వల్లే మనకి ప్రసూతి వాయువు అంటారు. ప్రసూతి అనేది ఏర్పడుతుంది. ఆయన్ని పిలిచి, అరే అబ్బాయి ఇట్లా ఉంది, ఆమెకి గర్భమైంది, దాన్ని తీసేసేయన్నాడు. తీసి ఏం చేయాలి? ఎవరో పిల్లలు లేక తపస్సు చేస్తూ ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయన్నాడు. తెచ్చాడు, తీశారు, అమ్మవారు వెళ్ళిపోయింది. ఇదేం చేయాలి? అక్కడ కేసరి యొక్క భార్య అయినటువంటి అంజనాదేవి పిల్లలు లేక తపస్సు చేస్తూ వచ్చింది. ఆమెను చూసి ఆమెకి గర్భాన్ని ప్రవేశపెట్టాడు. అందువల్ల ఈయనేమయ్యాడు? కేసరీ నందనుడయ్యాడు, అంజనీ పుత్రుడయ్యాడు. ఇట్లాగూ ఈశ్వరుడు తన భక్తులకు ఉండేటువంటి, ఎందుకు ఇంత పని చేయవలసి వచ్చిందంటే రాబోయే రామావతారం కోసమని, రాముడు యొక్క కార్యక్రమం జరగాలి. ఆయన మానవ రూపంలోనే ఉండాలి. దివ్యమైన శక్తులు ఆయన చూపించడానికి వీల్లేని కట్టుబాటు ఉంది. ఆయన నేను విష్ణుమూర్తిని నిమిషం అవుతే సముద్రం దాటేస్తాను అనంతే దేవుడైపోతాడు. దేవుడైపోతే రావణాసురుడు చావడు. అందువల్ల ఆయన మనిషిగానే ఉండాలి. మరి సముద్రం దాటాలి ఎట్లా? అందువల్ల ఈశ్వరుడు దిగాడు. దిగి రామసేవకుడు, రామదూతగా తయారయ్యాడు. అయ్యే ఈయన కార్యక్రమం అంతా నడిపాడు. ఆంజనేయ రాముడు వెళ్ళి లంకలో చంపిన వాళ్ళు చాలా కొద్ది మంది అండి, వేళ మీద లెక్క పెట్టేవాళ్ళు. ఆంజనేయ స్వామి ఎంతసేపు ఉన్నాడు లంకలో? ఒక గంట ఉన్నాడు. ఈ గంటలో 30 వంతు లంకంతా నాశనం చేసేసాడు. ఒక్కసారి అట్లాగొస్తే 80,000 మంది 80,000 మంది రాక్షసుల్ని కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు సంహారం చేసేసాడు.
ఆ తర్వాత ఎవరో ఇంకా ఇంకా చాలామంది వచ్చారు, అందరినీ లంకంతా తగలబెట్టేశాడు. రాముడు ఉచ్చుకే వచ్చి ఫైనల్ మన మిలిటరీ వాళ్ళంతా యుద్ధం చేస్తే పై ఎత్తున వీళ్ళు వచ్చినట్టుగా అట్లా చేశాడు. రామదూతగా ఉన్నాడు. ఇది ఆంజనేయ స్వామి యొక్క అవతారం. ఇది కూడా ఈశ్వర అవతారం. ఈ విధంగా చెప్పారు. ఆయన రామదూతగా ఏది ఏమైనా ఆంజనేయుడి యొక్క గొప్పతనం చాలా ఉంది. ఆయన సీతామ్మ ఆంజనేయ స్వామి దగ్గర బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాజ్యం వాక్పటుత్వంచ. వాక్పటుత్వం, మాట్లాడే తీరు మనకి ఆంజనేయుడి దగ్గర నేర్చుకోవాలి. ఎవడి దగ్గర ఎట్లా మాట్లాడాలో తెలుసు. సీతామ్మవారు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డ సమయంలో వెళ్ళాడు ఈయన. ఆమెకి ఓదార్పు కావాలి, ఇట్లా ఓదార్చేటట్టు చెప్పాడు. ఆయన ఒక్క మాట అన్నాడు, నహి ప్రకుష్టా ప్రేష్యంతే ప్రేష్యంతే ఇతరే జనా అంటాడు. చాలా గొప్ప అర్థం. అమ్మా, నేను సముద్రం దాటొచ్చాను, నన్ను చూసావు కదా, ఇంత సముద్రాన్ని నిమిషంలో దాటొచ్చేసాగా, లంకంతా తగలబెట్టాగా. నేనెవడో తెలుసా? సుగ్రీవుడి దగ్గర చిన్న కోతి. లోకంలో సహజంగా ఎవరైనా పని చేసేటప్పుడు, పని చెప్పేటప్పుడు ఉన్న వాళ్ళల్లో చిన్నవాళ్ళని చూసి ఆ పని చేసి పెట్టరా, అక్కడికి వెళ్ళి చెంబు తేరా, లేకపోతే ఇంకోటి తేరా అన్నంట. ఉన్నవాళ్ళలో పెద్దాళ్ళని చూసి అయ్యే వెళ్ళి ఆ పని చేయి అంటాడా ఎవడైనా? అప్పడు వాడు. నేనే ఇక్కడికి వచ్చాను, నేనెవరిని? ఉన్న వాళ్ళందరికంటే చిన్నవాడిని, చేతకాని వాడిని. అందువల్ల నన్ను ఏం చేశారు? వెళ్ళిరారా అంటే ఇక్కడికి వచ్చాను. అక్కడ కొన్ని కోట్ల మంది ఉన్నారు నాకంటే చాలా గొప్ప గొప్ప వాళ్ళు అని చెప్తే, కష్టంలో ఉన్న వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుందండి. ఆ ధైర్యాన్ని కలిగించాడు ఆంజనేయ స్వామి. అది ఆంజనేయుడి యొక్క గొప్పతనం. ఇది కూడా ఈశ్వరావతారం. తర్వాత మనం రేపటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాలు అవి ఎట్లా పుట్టినాయి అనేది రేపు చెప్పుకుంటాం. హరే నమః, హరే నమః, హరే నమః. అస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः సర్వస్వం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతుపర్జన్య ప్రతిశాలి యోసోయం శోభృతో బ్రాహ్మణాः సంతు ప్రియాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రः సంతు గోత్రः అధనాः సధనాः సంతు జీవంతు శతాం శతం. విష్ణు 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 విష్ణవే నమః.